సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కొప్పవరంలోని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 17వ ప్రజా దర్బార్ నిర్వహించారు. పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి, వైద్యం తదితరాలకు సంబంధించి 17 అర్జీలు వచ్చాయని, వాటిలో 12 అర్జీలు అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరిగిందని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. అలాగే ఎంపీ సానా సతీష్ బాబు సూచన మేరకు కార్యకర్తలకు కూడా ఒక రోజును కేటాయిస్తూ వారి సమస్యలు కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, జున్నూరు బాబ్జీ, ఏటుకూరి నాగమణి, నరహర్శెట్టి సూరిబాబు, బండి నరేంద్ర, వెన్నపు చక్రధర్, చికట్ల వెంకటేష్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడో చిత్తూరులో జరిగిన సంఘటన నుంచి కూడా ఈరోజు చాలా సచివాలయ ఆఫీస్కి వచ్చి మాకు మీ ఆఫీస్ ద్వారానే పరిష్కారం అవుతుంది, పరిష్కారం చేయండి అని వాళ్ళు అభ్యర్థించడం జరుగుతుంది. దానికి కూడా ఎంపీ గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్న ఆఫీసర్లతో కానీ అక్కడ ఉన్న నాయకులతో కానీ మాట్లాడి ఆ సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఇలా సతీష్ బాబు గారి ఆఫీసు లోకల్లో సమస్యలే కాకుండా రాష్ట్ర స్థాయి, దేశంలో కూడా ఇతర దేశాల్లో మొన్న ఒక మత్స్యకారుడు శ్రీలంకలో ఇరుక్కుంటే దానికి కూడా ఈయన ఆఫీస్కి వాళ్ళు వచ్చిగా హుటాహుటినాలు అడిగితే వెంటనే ఈయన మన ఢిల్లీ హైకమిషన్తో మాట్లాడి శ్రీలంక ప్రభుత్వంతో కూడా మాట్లాడి వాళ్ళ ఒక క్షేమ సమాచారం ఇంటికి అందించే కార్యక్రమం కూడా ఈయన తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలా ముందుకు సాగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈరోజు చూస్తే మనకి 20 అర్జీలు రావడం జరిగింది. 20 అర్జీల్లో కూడా లోకల్ సమస్యలు తక్కువగా ఉన్నాయి, బయట సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సానా సతీష్ బాబు గారు ఆఫీస్కి ఏ అర్జీ వచ్చినా మా టీం అంతా కూడా ఆయన పర్యవేక్షణలో ఆ సమస్య పరిష్కారానికి 100% కృషి చేస్తున్నామని ఈ విధంగా తెలియజేస్తున్నాం.